ముఖ్యంగా మీ రైతులందరూ కేసీఆర్ పక్షానే ఉన్నారని చెప్పేసి ఇటు కేటీఆర్ చెప్తున్నాడు. అది నిజమేనా? అసలు కేసీఆర్ ఏం చేసిండని రైతులు అంటారండి. కేసీఆర్ ఏం చేసిండు? రైతుల్ని అసలు లోపల నెట్టేసిండు. రైతులకి ఏమి ఇచ్చిండు ఆయన? ఒక 4,000 5,000 రైతు బంధు ఇచ్చిండు అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 6,000 ఇస్తున్నాడు రైతు బంధు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? బ్రహ్మాండంగా ఉంది. మంచిగా వ్యవసాయం చేసుకుంటుడు. రైతు పండించుకుంటే ఎకరానికి నీళ్ళు వస్తలేమో అని చెప్పేసి ఉంటారు. నిజమేనా అసలు అది? ఏం నీళ్ళు వస్తలేవు. కాలువలో నువ్వు ఆ కేసీఆర్ కొట్టకపోతాడు, అన్ని నీళ్ళు వస్తున్నాయి కాలువలో. చూడమాను పోయి చూడమానండి. కాలువ బ్రహ్మాండంగా ఎట్లా పై నుంచి కింద దాకా ప్యాకెట్లు పొరిలి సముద్రంలో కలుస్తున్నాయి నీళ్లు. ఇంకా 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 ఏడో ఎవరికి తక్కువ? 2 లక్షల రుణమాఫీ చేయలేదని చెప్తున్నారు. 2 లక్షల రుణమాఫీ చేసిండు. కానీ ఇప్పుడు ఒక్క కుటుంబంలో ఇద్దరు పేర్లు అంటానా అయ్యవన్న లోపాలు అంటే సరిదిద్దుకోమని చెప్పిండు రేవంత్ రెడ్డి. సరిదిద్దుకుంటే అవి కూడా వేస్తానని చెప్పిండు. ఇంకా అంతకనే ఏం కావాలి? అంటే ఇప్పుడు రేషన్ కార్డులు అయినా సరే, ఇందిరమ్మ ఇండ్లు అయినా ఇంకా రావట్లేదని చెప్పేసి అంటున్నారు. అందరికి వచ్చినాయి. ఇవన్నీ దుష్ప్రచారాలు చేస్తుండు. అబాండం నిప్పు కాల్చి రేవంత్ రెడ్డి మీద వేస్తుండు. అంతే, ఏమి లేదు. 10 సంవత్సరాలు వాళ్ళు ఇయ్యదు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇయ్యలేదు. ఇప్పుడు రేషన్ కార్డులు మొత్తం మార్చుకోమని రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. అందరూ సర్వే జరుగుతూనే ఉంది, మార్చుకుంటూనే ఉన్నారు. బ్రహ్మాండంగా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే రీసెంట్ గా ఇప్పుడు కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తా అంటున్నాడు. ఏమంటారు? ఇన్నాళ్ళు ఎందుకు బయటకు వెళ్తలేదు? ఆ ఫామ్ హౌస్ ఎందుకు కూర్చున్నాడు? మరి ఇన్నాళ్ళ నుంచి బయటకు వెళ్ళొచ్చుగా, ఎమ్మటే మంచి ప్రచారం చేయవచ్చుగా. మరి ఎందుకు చేయలేదు? మరి మంచి పనులే చేసిడు కదా, ఎందుకు చేయలేదండి? చేస్తే బయటకు ఆయన మొహం లేక దాంట్లో కూర్చున్నాడు.